అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో 24 సీట్లతో జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు స్థానాలతో మరి ఎన్నికల వ్యూహానికైతే ముందుకు వెళ్తున్న తరుణంలో అసలు ఈ అభ్యర్థుల ఎంపిక కానీ 24 సీట్లకు సంబంధించిన అంశం కానీ రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు 24 సీట్లు తీసుకోవాల్సి వచ్చింది? 3 పార్లమెంట్ సీట్లు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితులు ఏంటి? ఎందుకు దోహదపడుతున్నాయి? అసలు అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతుందనే అంశం మీద మనతో మాట్లాడడానికి జనసేన మంగళగిరి సంబంధించినటువంటి నాయకులు దాసరి శివనాగేంద్ర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి శివనాగేంద్ర గారు. నమస్తే అండి. ఇటీవల కాలంలో జనసేన 24 సీట్లు తీసుకొని అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో అసలు ఎందుకు 24 సీట్లకే ఎందుకు పరిమితమైంది? ఏంటి అసలు అక్కడైతే రాష్ట్రంలో అయితే ఒక చర్చ జరుగుతుంది. దాదాపు 50-60 సీట్లు వస్తాయనుకున్న జనసేనకి ఎందుకు 24 సీట్లు పరిమితమైంది అనేది అంటే మీరేం చెప్తారు? ఇక్కడ మేము ఒకటి చెప్పాలండి. చంద్రబాబు నాయుడు గారు 50 సీట్లు ఇవ్వలేదు, 60 సీట్లు ఇవ్వలేదు అనేది మా జన సైనికులు కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు కానీ వాళ్ళ వాదనలో ఉన్నాయి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మేము ఇవ్వనని చెప్పలేదండి. పవన్ కళ్యాణ్ గారే మాకు ఈ సీట్లు అయితే మాకు సరిపోతుంది, మేము ఈ సీట్లలో మేము పక్కాగా గెలుస్తాము, ఈసారి మేము ఇంతవరకే మేము తీసుకుంటాము, 3 ఎంపీలు ఇవ్వండి, మాకు 24 సీట్లు ఇవ్వండి, మేము వాటిని గెలిపించుకుంటామనే ఉద్దేశంతో మేము దానికే పరిమితం అయ్యాము. శివనాగేంద్ర గారు తీసుకోవటం కాదు, ఈసారి జనసేన ఇవ్వబోతుంది, సీట్లు ఇవ్వబోతుందని కూడా మీ పార్టీ నాయకులు కానీ చాలా పెద్ద ఎత్తున ప్రకటించారు. మరి మీరు ఈరోజు తీసుకున్నారు టీడీపీ నుంచి? టీడీపీ నుంచి తీసుకోవటం కాదండి, మేము గెలిచే సీట్లు తీసుకున్నాము. ఇప్పుడు ఒక 50 సీట్లు తీసుకుంటాము, ఒక 25 ఓడిపోతాము. ఆ 25 ఎవరికి లాభం? మేము ఓడిపోయిన సీట్లు అది వైసీపీకి లాభం. అందుకోసం అని మేము పక్కాగా మేము గెలిచే సీట్లు మాత్రమే మేము తీసుకున్నాం. అంటే ఖచ్చితంగా 24 సీట్లు 3 పార్లమెంట్ సీట్లు గెలుస్తారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా గెలుస్తామండి, ఖచ్చితంగా మేము గెలుస్తాము, గెలిచి చూపిస్తాము. అంత పక్కాగా ఎలా చెప్తున్నారు? అంత పక్కాగా మాకు ఉందండి, పక్కాగా మేము చూసుకున్నాము. అదంతా కూడా మా కళ్యాణ్ గారు కూడా బాగా సర్వే చేసి బాగా ఎంక్వైరీ చేసి మనకి ఈ సీట్లు అయితే మనం పక్కాగా గెలుస్తామని చెప్పి ఆలోచించి మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. 24 సీట్లు పరిమితం అయిపోయింది. అవునండి. ఓకే బాగానే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అభ్యర్థుల ఎంపిక ఒక పెద్ద అంశంగా మారుతున్న చర్చ అయితే జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక ఫస్ట్ లిస్టులో మీరు 5గురిని తీసుకున్నారు, 5గురు పేర్లు అయితే రాసుకున్నారు. మిగతా అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతుంది? చాలా సూపర్గా ఉంటుందండి. అందరూ గెలిచే అభ్యర్థుల్ని మేము ఎన్నిక చేస్తున్నాము. కళ్యాణ్ గారు అంత ఆలోచించి చూసి పక్కాగా గతంలో కాకుండా గతానికి భిన్నంగా ఈసారి మేము పక్కా గెలిచే సీట్ల కోసం మాకు కొంచెం ఈ లేట్ ప్రాసెస్ జరిగింది. అందుకోసమని మేము ఇంత లేట్ అయింది. ఓకే శివనాగేంద్ర గారు, మీరు ఒక మాట అన్నారు, గతానికి భిన్నంగా జనసేన వ్యవహరించబోతుంది, గతానికి భిన్నంగా అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు అన్నారు. అంటే గతంలో మీరు ఏం పొరపాట్లు చేశారు, ఇప్పుడు ఆ పొరపాట్లు ఎందుకు సరిదిద్దుకోవాల్సి వస్తుంది? గతంలో అండి మేము ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చి సీట్లు ఇచ్చి అడిగిన వాళ్ళకల్లా ఇచ్చాము. అప్పట్లో వాళ్ళు సరిగా చేసుకోలేక వాళ్ళందరూ కూడా చాలామంది అలా ఓడిపోయారు. ఈసారి అలా కాకుండా పక్కగా గెలిచే వాళ్ళని కళ్యాణ్ గారు వాళ్ళందరినీ ఏరి గట్టిగా గెలిచే వాళ్ళనే మేము ఆ 24 సీట్లు 3 ఎంపీలు తీసుకున్నామండి. ఓకే, మరి 24 సీట్లు ఖచ్చితంగా గెలుస్తూ అంటున్నారు. ఈ పార్లమెంట్ పరిస్థితి ఏంటి? పార్లమెంట్లో 3 రాబోతున్నారు, 3 పార్లమెంట్ సీట్లు తీసుకోబోతున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 3 పార్లమెంటు సీట్లు 24 ఎమ్మెల్యేలను గెలిచి చూపిస్తాం సార్. అది సార్. ఓకే, పార్లమెంటు స్థానాలంటే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటుకి సంబంధించి సుమారుగా 7 స్థానాలు అనేవి ఉంటాయి. 3 ఏళ్ళు 21 అనుకోవచ్చు. దాదాపు 21 స్థానాలను మీరు కూడా గెలిపించాలి. అంటే మీ పార్టీ పార్లమెంటు సభ్యుడు గెలవాలంటే ఖచ్చితంగా 7 సీట్లు గెలవాలి. ఈ 3 పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామండి. ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుంటామండి. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే మీ పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ
ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా దృష్టి పెట్టిందని కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ ప్రాంతంలో దృష్టి పెట్టడానికి గల కారణాలు ఏంటి? అక్కడ కూడా మాకు అభ్యర్థులు ఉన్నారు, గెలిచే అభ్యర్థులు ఉన్నారు కాబట్టి అక్కడ దృష్టి పెట్టామండి. కానీ సామాజిక వర్గం ఎక్కువగా ఉందని కూడా చెప్తున్నారు. అదే ప్రధాన కారణం అదేనా? సామాజిక వర్గం ఉంది, అన్ని కులాల నుంచి మాకు అభిమానులు ఉన్నారు అక్కడ. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలు కూడా అందరూ కూడా మాకు ఆ జిల్లాలో ఎక్కువ అభిమానులు ఉన్నారు కళ్యాణ్ గారికి. అందుకోసమని అక్కడ మేము గెలుస్తామని మేము అక్కడ అనుకున్నాం. అంటే పార్టీ పరంగానా, సినిమా పరంగా అభిమానులు? పార్టీ పరంగా కళ్యాణ్ గారు చేసే సేవలు, సహాయాలు, దాన ధర్మాలు ఇవన్నీ చేయటం వల్ల అక్కడ బాగా జనాల్లోకి వెళ్ళిపోయాం మేము. అందుకని మేము అక్కడ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే 2019 ఎన్నికలను ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపు 6.5 ఎంతో, మొత్తానికి 6.3 ఎంతో జనసేనకు ఓటింగ్ వచ్చిందని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. అంటే ఈసారి 6 నుంచి మీరు ఎంతవరకు పెరగవచ్చు ఏంటి, అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సార్ మీరు చూస్తున్నారు అప్పటికి ఇప్పటికి జనసేన ప్రభావం ఎంత ఉందో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము గెలిచే స్థాయికి ఎదిగామండి. పర్సంటేజ్ సమస్య కాదు, ఇక్కడ గెలిచే స్థాయికి ఎదిగాం. గెలుపు స్థాయికి వెళ్ళిపోయారు. అంటే అంత అనూహ్యంగా పెరిగిందంటే బాగా మీరు చూస్తున్నారు, గ్రాఫ్ బాగా పెరిగిందండి. గ్రాఫ్ అప్పటికిప్పటికి బాగా పెరిగింది ప్రజల్లో. ఓకే, ఒక పక్క వైసీపీ చెప్తున్నారు మేము ఈసారి సంక్షేమ పథకాలతో సంక్షేమ రాష్ట్రాన్ని చాలా బాగు చేశాము, సంక్షేమంతో ఈసారి గెలుస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. బాగా చేశారండి. సచివాలయాలు, ఎంఆర్ఓ ఆఫీసులు, లేకపోతే సెక్రటరేట్లు, పార్కులు, తాకట్లు పెట్టేసి బాగా డెవలప్ చేశారు. అందుకోసమని వాళ్ళు బాగా చేసినట్లు లెక్క ప్రస్తుతానికి. ఓకే, అంటే సచివాలయాలు తాకట్టు పెట్టారంటున్నారు మీరు? పెట్టారండి చాలా చోట్ల. ఓకే, ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టారు, పోతే పార్కులు పెట్టారు, సెక్రటరేట్ పెట్టారు. నిన్న ఇవన్నీ ఇంకా అలా తాకట్లు పెట్టుకుంటే పోవటమే. కొండలు తవ్వేశారు. రేపొద్దున నెక్స్ట్ కనుక ఆయన వస్తే ఇంకా ఏముండదు, మీ ఆస్తులు మా ఆస్తులు అన్నీ అమ్మేసుకుంటారు. ఓకే, ముఖ్యంగా ఒక ప్రశ్న అయితే వస్తుంది. జనసేన టీడీపీ పొత్తు ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ కోరుకున్నారు, చంద్రబాబు కోరుకున్నారు. ఓకే అయింది, పొత్తు అయితే ఖరారు అయిపోయింది, ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు, అభ్యర్థుల ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. నిజంగా జనసేన ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు జనసేనకి బదిలీ అయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి వేసుకోకపోతే మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. అందుకోసం అయినా సరే ఈసారికి ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు జనసేనకి వేయాలి, జనసేన వాళ్ళు టీడీపీకి వేయాలి. అది సార్ మారుతాయి అనుకుంటున్నారా? అంటే క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు లేదు అయ్యిందని కూడా లేదు సార్. ఖచ్చితంగా మార్పు వచ్చింది. ప్రజల్లో ఉన్నాం, మేము వాళ్ళ మనసుల్లో ఉన్నాము. ఖచ్చితంగా ఈసారి గెలుస్తామండి. శివనాగేంద్ర గారు ఒక ఆరోపణ అయితే ఉంది, ఈ నాయకులైతే టీడీపీ జనసేన నాయకులైతే కలిశారు కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన నాయకులు కానీ కార్యకర్తల మధ్య సంబంధాలు లేవు, కలవలేదని కూడా ఒక అయితే ఆరోపణ అయితే ఉంది. ఏమి లేదు సార్, అంతా బాగానే ఉంది. నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ చిన్న వివాదాలు ఉన్నా కూడా నాయకులు మాట్లాడుతున్నారు. ఈ సీట్లు డిక్లేర్ అయిన తర్వాత అందరిని కూర్చోబెట్టి అందరిని సమన్వయం చేసి ఎక్కడైనా చిన్న తేడాలు ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడి అందరూ పనిచేసేలాగా నాయకులు కూడా కృషి చేస్తారు. మేమందరం కూడా క్షేత్రస్థాయి నుంచి మాకు వాళ్ళకి అందరికి కూడా సపోర్ట్ చేసుకుని మేము క్యాండిడేట్లను గెలిపించుకుంటానికి అయితే సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం ఒక అంశాన్ని పరిశీలిస్తే మీరు ఇక్కడ లోకల్గా మంగళగిరికి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి మంగళగిరిలో పరిస్థితి ఎలా ఉందంటే టీడీపీకి జనసేనకి సంబంధాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. టీడీపీకి జనసేన సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు. ఎందుకని అంటే క్షేత్రస్థాయిలో అలా ఉందా? ఉంది సార్, క్షేత్రస్థాయిలో కూడా అలాగే ఉంది, నాయకుల్లో కూడా అలాగే ఉంది. గతంలో 2019లో జనసేనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 10,000 చిల్లర వచ్చినాయండి. 10,000 ఓట్లు. మేము సిపిఐకి సపోర్ట్ చేసాము, వాళ్ళకి 10,000 పైన వచ్చినాయి. అదే 10,000 లోపల లోకేష్ గారు ఆ రోజున ఓడిపోయాడు. అదే రోజున కూడా మేము కలిసి ఉంటే కనుక లోకేష్ ఎమ్మెల్యే అయ్యేవాడు, ఆర్కే ఓడిపోయేవాడు. ఈసారి అలా ఉంటుందా? ఈసారి అలా ఖచ్చితంగా ఉంటుందండి. అప్పుడు 10,000 మాకు వచ్చింది, ఈసారి ఇంకా చాలా ఎక్కువ వస్తాయి, పెరుగుతాయి, చాలా ఎక్కువ వస్తాయి. ఓకే, అయితే మరి గుంటూరు కానీ కృష్ణా జిల్లాకి సంబంధించిన అంటూ కానీ అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే రాజధాని అంశం ప్రధానంగా మన దృష్టికి వస్తుంది. ఈ రాజధాని అంశంతో మీకేమన్నా మీ పార్టీకి కానీ లేకపోతే జనసేన కానీ టీడీపీకి కానీ కలిసి వచ్చే అవకాశం ఉందా అంశమేనా?
కలిసి వచ్చేదేమండి ఇప్పుడు వరకు ఈ 5 సంవత్సరాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని అడిగినా పెద్దవాళ్ళని మీ క్యాపిటల్ ఏదంటే ఏం చెప్తారు సార్? ఏది కాదు. మేము వచ్చిన తర్వాత అది చూపిస్తాం. ప్రస్తుతానికైతే అది అమరావతి వాళ్ళు చెప్పట్లేదు కదా, ప్రస్తుతానికైతే గవర్నమెంట్ చెప్పట్లేదు. గవర్నమెంట్ చెప్పడం కాదు, గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రకటనల్లో కానీ లేకపోతే మ్యాప్లో కానీ అమరావతి అని ఉంది. అమరావతినే ఉంది, వాళ్ళు చేయట్లేదు కదా. వాళ్ళు అమరావతి కాదని చెప్తున్నారు కదా, వైసీపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, 3 రాజధానులు పెడతా ఉంటారు. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక ఆయన సుబ్బారెడ్డి గారు ఇక్కడ కాదు తీసుకెళ్ళి హైదరాబాద్లో పెడతామంటాడు. ఇంకా 2 సంవత్సరాలు కావాలి. అది ఇక్కడ పెడతాం, ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో పెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అది ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంతా ఏర్పాటు చేశారు కాబట్టి అందులో పెడతానికి ఆయనకి ఇష్టం లేదు. ఓకే, ఎలా ఉండబోతుంది రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే రాజధాని అంశం ఎలా ఉండబోతుంది? రాజధాని ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారండి అమరావతిలో. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయండి, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. రాజధాని ఫస్ట్ సంతకం రాజధాని మీద పెడతారు వీళ్ళు. 33,000 ఎకరాలు అడవులుగా తయారైనాయి, ఎక్కడా కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అవి ఎంతసేపు సార్? ఒక 4 రోజుల్లో మొత్తం అడవి క్లీన్ అయిపోతుంది. జేసీబీలు పొక్కులు పెడతారు, ఎక్కడ క్లీన్ చేసేస్తారు, స్టార్ట్ చేసేస్తారు. మళ్ళీ అమరావతి మాస్టర్ ప్లాన్ రెడీ. అసలు మాస్టర్ ప్లాన్ అమరావతి అసలు మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాజధాని తయారవుతుంది అమరావతి. ఏంటి మరి అభ్యర్థుల ఎంపిక ఎప్పుడు ఉంటుంది, ఏంటి ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అనుకుంటున్నారు? త్వరలోనే. అది ఈ రోజు కానీ రేపు కానీ జరగచ్చండి. ఖచ్చితంగా మాకు గెలిచే అభ్యర్థులే వస్తారు. కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఎవరు బాధపడక్కర్లేదు. టికెట్ రాని వాళ్ళకి కూడా బాధపడవసరం లేదు. టికెట్ రాని వాళ్ళకి కూడా ఏదైనా రేపొద్దున గవర్నమెంట్లో అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీలు ఉండొచ్చు, గవర్నమెంట్లో చైర్మన్ ఉండొచ్చు, ఏదైనా గవర్నమెంట్ పదవులు ఉండొచ్చు. అవన్నీ కూడా రాని వాళ్ళు కూడా అలగాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కష్టపడ్డ వాళ్ళకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కష్టపడ్డ వాళ్ళకి ఆయన కష్టపడే వాళ్ళని ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఆయన చెప్తా ఉంటాడు, మీరు పని చేసుకుంటా పోంటారా, మీకు పదవులు కానీ ఫలితాలు కానీ పరిగెత్తుకుంటా మీ వెనకాల వస్తాయని చెప్తా ఉంటాడు. దాన్ని నమ్ముకుని మేము పోతా ఉంటాం. ఓకే, ఇది శివనాగేంద్ర గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో కష్టపడే వాళ్ళకే పదవులు ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు పదవి ఏదైతే ఎమ్మెల్యే పదవి వచ్చినా లేకపోతే అభ్యర్థి వచ్చినా కూడా సీటు వచ్చినప్పటికీ రానప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సముచితమైన స్థానం ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మరి గెలుపు గుర్రాలనే పవన్ కళ్యాణ్ ఎన్నుకుంటున్నాడు. ఖచ్చితంగా 24 సీట్లు అసెంబ్లీ, 3 సీట్లు పార్లమెంటు గెలిచి పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇవ్వబోతున్నట్లుగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇది శివనాగేంద్ర గారి విశ్లేషణ అని కూడా చెప్పుకోవచ్చు. నమస్కారం. నమస్తే.